దేవీ నవరాత్రుల ఉత్సవాలు వారాహి శ్యామల అమ్మవార్లకు విశేష హోమాలు వివరాల కొరకు సంప్రదించండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ డివోషనల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హిమాలయ యోగి శ్రీ 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 సంత సదానందగిరి స్వామి గారు. గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. హరి ఓం. ఇప్పుడు ఈ నెల 21న మనకి గ్రహణం ఉంది గురుగారు, సూర్యగ్రహణం. అది కూడా మనకి అమావాస్య రోజు ఆదివారం రోజున వస్తుంది. మరి దీని ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అందరిపైన? ఎటువంటి నియమాలు పాటిస్తే అందరికీ కూడా మంచి జరుగుతుంది అంటారు? మొన్ననే ఒకటి వచ్చిపోయింది చంద్రగ్రహణం. ఇప్పుడు సైన్స్ అభివృద్ధి అయినాక గ్రహణం ఎందుకు వస్తుందో కనుక్కున్నారు. ఈ గ్రహణాలు ఇట్లా వస్తాయన్న సంగతిని మన పూర్వీకులు వేల సంవత్సరాల ముందే కనుక్కున్నారు. దాన్ని ఒక కథగా చెప్తే వీళ్ళకు తెలుస్తుంది అని, రాహువు కేతువు మింగుతారు అని గ్రహణాలు వస్తాయి అని కేతుగ్రహ చంద్రగ్రహణం వచ్చిపోయింది. ఇప్పుడు రాహుగా సూర్యగ్రహణం వస్తుంది. ఇప్పుడు సైంటిస్ట్ ప్రకారం చూస్తే సూర్యుడికి చంద్రుడికి మధ్య భూమి అడ్డం వచ్చినప్పుడు ఈ భూమి మీద నీడ సూర్యుని మీద చంద్రుని మీద పడడంతో వస్తుంది. అది పౌర్ణమి రోజే మనకు గ్రహణం వస్తుంది. అట్లాగే అమావాస్య నాడు సూర్యుడికి గ్రహణం పడుతుంది. అంటే భూమికి సూర్యుడికి మధ్య చంద్రుడు రావడంతో గడుస్తుంది. ఈ జ్యోతిష శాస్త్ర ప్రకారంగా చూస్తే చంద్రుడు మనసోజాయత అంటాం. అంటే మనస్సుకు చంద్రుడు ప్రభావం ఉంటుంది అని ఇప్పుడిప్పుడు సైన్స్ నమ్ముతున్నారు. ఇంతకుముందు చంద్రుడు ఎక్కడో 3 లక్షల కిలోమీటర్ల గ్రహము, అది మన మీద ఏం ప్రభావము అని పిచ్చి మాటలు ఒకప్పుడు మాట్లాడారు. ఇప్పుడు సైంటిస్టులు తీసిన డేటా అమావాస్య పౌర్ణమి, అమావాస్యకు ముందు దినము, అమావాస్య తర్వాత దినము, పౌర్ణమికి ముందు దినము, పౌర్ణమికి వెనక దినము, ఈ మూడు రోజులలో నేరస్తులందరినీ వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు. కొన్ని వేల మందిని ఇంటర్వ్యూలు చేశారు. వాళ్ళు ఎప్పుడు ఈ నేరాలు గుణాలు, దొంగతనాలు కానీ, మానభంగాలు కానీ, హత్యలు కానీ ఏ డేట్లలో చేసినారు అంటే ఎక్కువగా ఈ పౌర్ణమి అమావాస్యల రోజులలోనే చేశారు. సో మనిషి యొక్క మనస్సు మీద చంద్రుడి ప్రభావం. ఇంకోటి సముద్రంలో ఆటుపోట్లు, చంద్రుడు పౌర్ణమి అమావాస్యలు ఉన్నప్పుడే ఆటుపోట్ల ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఇది సైంటిఫికల్గా అయితే, ఆధ్యాత్మిక పరంగా చంద్రగ్రహం మన మనసు మీద ఇది కాబట్టి, సూర్యుడు జీవశక్తి కాబట్టి, ఈ గ్రహణాలు అనేది వచ్చినప్పుడు వీటిలో కొన్ని మార్పులు జరుగుతాయి అని కనుక్కొని ఆ రోజు ఈ నియమాలు పాటించండి, ఈ రాశులలో పుట్టిన వాళ్ళు జాగ్రత్తగా ఉండండి, ఈ పూజలు చేయండి అని చెప్తారు. ఎందుకంటే ఈ చంద్రుడు తిరిగే గమనము, భూమి సూర్యుని చుట్టే గమనములో 27 నక్షత్ర రాశుల నుంచి పోతాయి. ఈ సంగతి తెలుసుకునే చంద్రుడికి 27 మంది భార్యలు, రోహిణి అంటే ఎక్కువ ఇష్టము అని అంటారు. ఎప్పుడు చూసినా ఆ నక్షత్రం చంద్రుడికి దగ్గరగా ఉన్నది కనిపెట్టి ఎంత అద్భుతంగా వాళ్ళు చెప్పారు. 27 నక్షత్రాలు అంటే పేరుకు అశ్వని, భరణి, కృత్తిక, రోహిణి అంటున్నామే కానీ వాళ్ళ ప్రకారం జోడియాకులో చూస్తే అది అనేక స్టార్ల సమూహంగా ఉంటుంది. ఒకటొకటి అవి కొన్ని కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి, లైట్ ఇయర్స్ దూరంలో ఉన్నాయి. అయినప్పటికీ వాటి నుంచి కాంతి మన మీద పడతా ఉంది. ఇప్పుడు ఒక మనిషి ఏదన్నా ఒక జ్ఞానం అంటే ఒక విషయం ఇక్కడ ఉంది ఇది అని తెలుసుకోవాలంటే లైట్ ఉన్నప్పుడు తెలుసుకుంటున్నాడు. లైట్ లేనప్పుడు మనకి ఏమీ కనపడ్డం లేదు. అది అంధకారంగా ఉన్నప్పుడు దాన్ని అజ్ఞానము అన్నారు. చీకటిని అజ్ఞానంతో పోల్చినారు, వెలుగును జ్ఞానంతో పోల్చినారు. ఎందుకంటే ఈ లైట్ ఇప్పుడు నా మీద రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి నా ముఖం మీకు కనపడుతుంది. ఈ లైట్ నా మీద పడి మీకు రిఫ్లెక్ట్ అయ్యి మీ కళ్ళలో పడి ఆ రెటీనా నుంచి మళ్ళా లోపలికి పోయి ఆప్టిక్ నెర్వ్స్ చేరి అక్కడ ఉల్టాగా పడిన చిత్రాన్ని మెదడు రికార్డు చేసుకుని ఇది ఈయన ముఖము, ఈ బొమ్మ, ఈ రాయి, ఈ కొండ, వాట్ ఎవర్ ఇట్ మే బి దట్ యు ఆర్ సీయింగ్, యు ఆర్ టెల్లింగ్ చెప్తున్నారు. మరి ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ వెలుతురుతో నీకు ఆ జ్ఞానం వచ్చింది. అందుకని ఈ మాటను మన పూర్వీకులు కొనుక్కొని జ్ఞానప్రదాత సూర్యుడు, ఆరోగ్య ప్రదాత సూర్యుడు. విటమిన్ డి సూర్యకిరణాల నుంచి మాత్రమే మనకు దొరుకుతుంది, వేరే విషయంగా మనకు దొరకదు. ఇది వాళ్ళు ఎట్లా కనిపెట్టి చెప్పారు? ఉదయమే సూర్య నమస్కారాలు సూర్యుడు చూస్తూ చేయరా అన్నారు.
ఆ పంచె కట్టుకొని ఆ చేసినప్పుడు మన శరీరం మీద ఎక్కువ మీద సూర్యకిరణాల ప్రసారం జరిగి మన ఒళ్ళులో విటమిన్ డి చేరుతుంది. వివిధ రకాల పోస్చర్లలో మూలంగా మన నర్వస్ సిస్టము, మన ఇంటర్నల్ ఆర్గాన్స్ మీద ప్రెషర్ ఏర్పడి మనకు ఆరోగ్యం చేకూరుతుంది. అట్లాగనే ఈ గ్రహణాల విషయంలో ఆ కొద్దిసేపు ఆ కిరణాలు మన మీద పడవు. సూర్యుడి నుంచి కొన్ని అనేక రకాల కిరణాలు వస్తాయి. ఆల్ఫా, బీటా, గామా, తీటా, ఇన్ఫ్రారెడ్, అల్ట్రావైలెట్, అల్ట్రావైలెట్ ఈ కిరణాలు ఉంటాయి. అవి ఏది మన కళ్ళకి కనపడవు, కానీ వాటి ప్రభావం మన మీద పడతా ఉంది. ఇప్పుడు ఎక్స్రేస్ అని తీశారు, అది ఎముకలను చూపిస్తాను. ఇంకా కొన్ని గామా కిరణాలు, బీటా కిరణాలను వైద్య రంగంలో వాడుతూ ఉన్నారు. లేజర్ కిరణాలు వాడుతూ ఉన్నారు. అవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆ సూర్యుడి నుంచి. ఈ గ్రహం దానికి కొంచెం సేపు అడ్డం పడినప్పుడు దాని కంటిన్యూస్ ఫ్లో కొంచెం సేపు ఆగి ఈ గ్రహం పక్కకు జరగగానే మళ్ళీ ఒక్కసారిగా మీద పడతాయి. సో అప్పుడు జరిగే ఎఫెక్టులు ఏమన్నా ఉంటాయని ఆ గ్రహణ సమయంలో ఎవరు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి. మన భూమి సూర్యుని చుట్టూ తిరిగేదానికి పట్టే ఈ టైంలో జోడియాక్ దగ్గర ఉన్నప్పుడు ఏ రాశి వాళ్ళకు రాశి అంటున్నారు. మనం తులలు, వృశ్చికము అని మనం పేర్లు పెడితే వాళ్ళు కూడా 12 రాశులే పెట్టుకున్నారు, జోడియాక్ అంటారు. వాళ్ళకు కూడా అయ్యే ఉన్నాయి, పేర్లు కొద్దిగా మార్పుల్లో ఉంటాయి. అంటే వాళ్ళు ఎట్లా కనిపెట్టారు ఇది? ఈ భూమి సూర్యుని చుట్టూ తిరిగే 365 రోజులు 15 కోట్ల కిలోమీటర్ల ఒక రేడియస్ను మీరు గీసి దాంతో ఒక వృత్తం గీయండి, ఎన్ని కోట్ల కిలోమీటర్ల డిస్టెన్స్ అవుతుంది. అంత డిస్టెన్స్ని ఈ భూమి 365 రోజుల్లో దాటుతాము. ఈ తిరుగుడులో ఈ రాశుల దిక్కు నుంచి పోతూ ఉంటుంది. ఆ రాశుల కిరణాలు కూడా భూమి మీద పడుతూ ఉన్నాయి. చంద్రకిరణాలు పడుతున్నాయి, సూర్యకిరణాలు, ఇవి రెండు పర్మనెంట్ మనకు చాలా దగ్గర నుంచి పడుతున్నాయి. ఈ గ్రహాలు వీడు అంగారకుడు, బుధుడు, రాహువు, కేతువు ఇవి ఉన్నాయి. అవి మనకు 150 కోట్ల కిలోమీటర్ల దూరంలో అంగారకుడు ఉన్నాడు. అక్కడి నుంచి కూడా ఆ వెలుతురు రిఫ్లెక్ట్ పడి వస్తుంది, మనకు కనపడుతున్నాడు అంగారకుడు. బట్ ఆఫ్ కోర్స్ ఇట్ విల్ టేక్ మోర్ టైం. సూర్యుడి నుంచి కిరణాలు మనకు వచ్చేదానికి దాదాపు 8 నిమిషాల 32 సెకండ్లు పడుతుంది. అంటే 15 కోట్ల కిలోమీటర్లది ప్రయాణం చేయాలి. పర్ సెకండ్ 3 లాక్ కిలోమీటర్స్ లైట్ స్పీడ్ అని లెక్క వేశారు. అట్లా అంగారకుడు నుంచి రావాలంటే కూడా ఇట్ విల్ టేక్ సమ్ టైమ్, అవర్స్. శనిగ్రహం నుంచి రావాలంటే సమ్ అవర్స్. అట్లాగానే మిగతా నక్షత్రాల దగ్గర నుంచి రావాలంటే ఇట్ మే టేక్స్ ఇయర్స్ ఆఫ్ టైమ్స్, ఇయర్స్ ఆఫ్ లైట్ ఇయర్స్. అయినప్పటికీ అది వచ్చి మన మీద పడింది. సో నౌ వీఆర్ అండర్ ది కాంటాక్ట్, వీ కెన్ ఏబుల్ టు సీ ది స్టార్స్. ఆండ్రోమెడా గెలాక్సీ నుంచి వచ్చే లైట్ను కూడా మనం చూడగలుగుతున్నాం. అది మొదలుపెట్టి మన భూగోళం ఏర్పడిన దగ్గర నుంచి ఆండ్రోమెడా గెలాక్సీ నుంచి వచ్చిన లైట్ మన మీద పడేదానికి ఇంతకాలం అయితే ఇప్పుడు మనం ఆ గెలాక్సీని చూసి అక్కడ ఉంది గెలాక్సీ అంటున్నాం. అంటే ఆ లైట్ ఎప్పుడు పడిందో దాంతోపాటు దాని ప్రభావము పడినట్లే. అది ఇన్విజిబుల్గా ఉంటుంది. లైట్ పడింది మనకి ఏమైనా కనపడతా ఉందా? లైట్లో మన కళ్ళు కనపడుతున్నా లైట్ నాకు ఇక్కడే పడింది అని పిన్ పాయింట్గా చెప్పలేము. అదేదో బీమ్ వేస్తే తప్ప మీకు పాయింటెడ్గా కనపడదు, లేజర్ బీమ్ వేస్తే తప్ప. ఆ విధంగా ఉంది కదా. సో ఆ కిరణాలు వస్తున్నాయంటే ఆ కిరణాలతో పాటు ఎన్నో రకాల అణువులు కూడా వస్తుంటాయి. అవి మన రెస్పిరేషన్లో చేరడము, మన బాడీలో చేరడము, వివిధ అంగాలను యాక్టివేట్ చేయడము జరుగుతాయి. కాబట్టి షట్చక్రాలకు ఈ 7 మనకు దగ్గర ఉన్న గ్రహాలకు లింకులు పెట్టి మన వాళ్ళు కనిపెట్టి చెప్పారు. మూలాధార చక్రంలో శని ఉంటాడు, ఆజ్ఞా చక్రం దగ్గర శుక్రుడు ఉంటాడు, సంథింగ్ ఇట్లా అని వాళ్ళు ఒక సెటప్లు చేశారు. ఆ మూమెంట్లకు ఈ మూమెంట్లకు అనుసంధానం ఉంది. ఈ చక్రాలు కనపడని చక్రాలు ఏదైతే ఉన్నాయో మన వాళ్ళు కనిపెట్టి వాళ్ళ దృష్టి కనపడినాయి, మనకు అనాటమీ చేస్తే కనపడవు, కానీ ఉన్నాయి. వాటిని ఒక్కొక్క అంగాలను మన ఇంటర్నల్ ఆర్గాన్స్ను అవి మ్యానిపులేట్ చేస్తాయి. సో వీటిని మ్యానిపులేట్ చేసేది గ్రహాలు.
ఇదంతా ఒక పెద్ద సైకిల్. అవునవును. ఉమ్, ఇదన్నీ అర్థమైతే తప్ప అది అర్థం కాదు. ఉమ్, ఈ కంపారిజన్గా సింపుల్గా ఈ మాత్రం చెప్తే మీకు, ఇప్పుడు మనలో షట్చక్రాలు ఉన్నాయంటే ముందు లేవు అన్నారు. ఉమ్, చక్రాలు కలర్స్ వదులుతాయిరా అంటే అది ఒప్పుకోలేదు. ఇప్పుడు ఆరా ఫోటోగ్రఫీ అనేది తీయను మొదలుపెట్టినాక ఇప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు. ఉమ్, ఆ ఆరా ఫోటోగ్రఫీలో ఈ 6 జంక్షన్స్ కనపడతా ఉన్నాయి. ఉమ్, అవి ఒక నర్వస్ సిస్టమ్ జంక్షన్స్. ఉమ్, నర్వస్ అంటే మనకు కనపడుతున్న ఈ నరాలు వేరే, ఉమ్, మన వైజ్ఞానికులు చెప్పే నాడులు వేరే. ఓకే. అవి కనపడవు. ఈ నాడువుల గుర్తుల సమాహారాలే ఒకటొక్కటి ఒక్కొక్క చక్రం, మూలాధారము, స్వాధిష్టానము, ఇట్లా అని ఈ చక్రాలు. ఉమ్, ఆ చక్రాలు ఆ గ్రహాల ప్రభావానికి లోనై వర్క్ అవుతూ ఉంటాయి. ఓకే. ఆ గ్రహ స్థితి బాగలేదు అని అంటే వీడి మెంటాలిటీ, వీడి వే ఆఫ్ బిహేవియర్, వీడికి వచ్చే జబ్బులు దానికి సంబంధించి కారణంగా ఉంటాయి. అందుకని ఈ జాతకాలు చూసి నీకు ఫలానా గ్రహం సరిగ్గా లేదు, ఇట్లుంది అట్లుంది అని చెప్పి ఉమ్, దానికి తగిన శాంతులు చెయ్యి అని చెప్పినప్పుడు, దానికి సంబంధించిన ఆహారాలు తిను అని చెప్పినప్పుడు ఇది రెక్టిఫై అవుతుంది. ఉమ్, ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక్క దినంలో కాకపోవచ్చు, కొన్ని దినాల తర్వాత. రెండవది అక్కడ కూడా ట్రస్ట్ ఎక్కువ పనిచేస్తుంది. ఉమ్, ఫలానా జ్యోతిష్యుడి దగ్గరికి నేను పోయాను, నాకు ఫలానా ద్రోహం, అంగారక ద్రోహము, లోపము అని చెప్పాడు, ఈ పూజ చేసి ఈ దానం చేస్తే పోతుందంట అని వాడు నమ్మాడు. అవును. ఆ నమ్మకంతో ఆ చెప్పిన పూజ చెప్పినట్లు చేశాడు. ఆ చెప్పిన దానం కూడా ఇచ్చాడు. ఉమ్, ఇచ్చి ఆహా నేను ఈ పూజ చేశాను, ఇప్పుడు నాకు అది పోయింది అని అనుకున్న ఆ ట్రస్ట్ వాడి మీదే పనిచేస్తుంది. అవును. రెండవది ఆ ఎఫెక్ట్ ఈ చదివే మంత్రాల వైబ్రేషను అదొక వేవ్స్. మంత్రం అంటే వేవ్స్, మాటలు అంటే వేవ్స్. కరెంట్ వేవ్స్ ఎట్లను, ఈ లైట్ వేవ్స్ ఎట్లను, అది వేవ్స్. ఆ వేవ్స్ను ఒక రిథమాటిక్లో పలికించినప్పుడు దానికి చెందిన ఫ్రీక్వెన్సీకి అది చేరుతుంది. రేడియో ఉంటుందమ్మా పాతకాలంలో, దాంట్లో ఒకటి అదేందో ఎర్ర నీడిల్ ఉంటుంది, ఓకే. పైనేమో అద్దంలో అన్ని మీటర్లు అని వేసి ఉంటాడు. మీకు పేపర్లో సిలోన్ 2.3 మీటర్స్ దగ్గర అని పెట్టింటాడు. ఉమ్, నువ్వు ఆ ఎర్ర నీడిల్ను 2.3 అనే నీడిల్ పాయింట్ దగ్గరికి తెచ్చినప్పుడు మాత్రమే రేడియో సిలోన్ నీకు కాంటాక్ట్ అవుతుంది. ఉమ్, ఆ నీడిల్ని మీరు కొంచెం ఇట్లా తిప్పినా అట్లా తిప్పినా కాంటాక్టివిటీ రాదు. ఓకే. పాతకాలపు రేడియోలు ఉమ్, ఉమ్, అంటే రేడియో లోపల ఉన్న ట్రాన్స్మిటరు రిసీవర్ నుంచి పంపబడుతున్న మెసేజ్లను ఆ లెంత్లోనే తీసుకుంటుంది. ఆ అలవరస ఉమ్, ఫ్రీక్వెన్సీస్ అంటున్నారు మీరు ఇంగ్లీష్లో. అట్లా ఒక్కొక్క ఫ్రీక్వెన్సీ ఒక్కొక్కటి ఉంటుంది. ఈ గ్రహాల ఫ్రీక్వెన్సీలు ఒక లెవెల్లో ఉంటాయి. ఈ చదివే మంత్రాలు ఆ ఫ్రీక్వెన్సీకి చేరుతాయి. సో ఆ రెండింటి మధ్య ఒక ఈక్వల్ కనెక్టివిటీ, రాంగ్ రొటేషన్ కాకుండా రైట్ రొటేషన్ చేస్తుంది. ఉమ్, ఆ గ్రహాలను మార్చదు, ఓకే. ఇక్కడ దాని ప్రభావాన్ని ఉమ్, ఆ రొటేషన్ను మారుస్తుంది. ఓకే. ఓకే. ఇట్ ఈస్ ఆల్ సైన్స్. చాలా డీప్ సైన్స్. ఉమ్, అది మనం తెలియక నాన్సెన్స్ లేదు అంటున్నా. ఇప్పుడు వాళ్ళే అన్నీ యాక్సెప్ట్ చేసి అన్నీ ఇప్పుడు బయటికి తీసి ఒకటొకటి ఉమ్. ఉంది అంటున్నారు. ఇప్పుడు ఈ గ్రహాలు, జ్యోతిష్యం అంతా ఏదైతే చెప్తున్నామో అంతా కూడా సైన్సే. అక్కడ మనకి ప్లానెట్స్ దగ్గర, ఆ గ్రహాల దగ్గర జరిగే మూమెంట్స్కి, మన బాడీలో ఉన్న చక్రాస్కి మధ్య జరుగుతుందే ఇదంతా. సో మనం ఇవన్నీ పాటించే, ఈ గ్రహణం టైంలో పాటించవలసిన నియమాలు ఇవన్నీ కూడా ఈ యొక్క ఫ్రీక్వెన్సీ ఇంకా వైబ్రేషన్ని సెట్ చేసి దాని మన వాటి ప్రభావం మన పైన తగ్గించే విధంగా సహాయపడతాయని చెప్తున్నారు. సహాయపడడానికి ఏ రిథింలో ఏ మంత్రాన్ని పఠిస్తే ఉమ్, ఈ ఫ్రీక్వెన్సీ ఆ ఫ్రీక్వెన్సీకి చేరుతుంది. ఉమ్. మనం అప్పుడు ఇక్కడ ఉమ్, సరి అయిన కాంటాక్టివిటీ ఫ్రీక్వెన్సీ లేని దాన్ని మళ్ళీ కనెక్షన్ కరెక్ట్ చేస్తుంది అనే దానికి పెట్టినారు. ఓకే గురుగారు. మనం పాటించే నియమాలు, పఠించే మంత్రాలు అన్నిటి వెనుక కూడా సైన్స్ ఉంది. ఇవన్నీ ఎవరైతే ఈ ఆధ్యాత్మికతని నమ్మినా నమ్మకపోయినా కూడా అంతా కూడా శాస్త్రమే కాబట్టి నమ్మి తీరాల్సిందే. వాటి ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. వాటి ప్రభావాన్ని మనమే ఇవన్నీ పాటించి కూడా తగ్గించుకోగలం. ఆధ్యాత్మికము అంటేనే ప్యూర్ సైన్స్ తల్లి.
మ్మ్. ఒక్క నమస్కార ముద్ర అంటారు. మ్మ్. నమస్కారం ఇట్లా పెట్టాలా అంటారు. దానికి ఒక పద్ధతి పెట్టారు. అవును. ఊరికేదో ఇట్లా పెడితే నమస్కారం కాదు. మ్మ్. ఈ బొటన వేళ్ళు మీ ఈ ఉరఫ్ పంజర్కి గుంత ఉంటుంది కదా, ఇక్కడ మ్మ్. మ్మ్. హృదయ స్థానం అంటారు అవును. దాన్ని. దానికి అది టచ్ కావాలా అని అంటారు. మ్మ్. అప్పుడు ఇట్లా పెట్టాలా అంటారు. మీరు మ్మ్. అట్లా పెట్టండి, యూ విల్ గెట్ ఎ పెయిన్ హియర్. ఓకే. అంటే ఈ మజిల్స్ అన్ని కదులుతాయి. ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్. ఓకే. అట్ ది సేమ్ టైం ఈ చేతిలో పంచభూతాలు ఉంటాయి అంటారు. పంచభూతాల కోసలు ఈ మ్మ్. బాడీ పంచభూతాత్మకం. మ్మ్. ఇది అగ్ని, ఇది వాయువు, ఇది ఆకాశం, మ్మ్. ఇది భూమి, మ్మ్. ఇది జలం. మ్మ్. సో ఎప్పుడైతే ఈ అగ్ని హృదయాగ్నికి చేరుతుందో యూనివర్సల్ ఆకాశపు శక్తి ఆకాశాన్ని ఆకాశ శక్తిని గ్రహించి ఈ అగ్ని ద్వారా మన హృదయాగ్నికి అందిస్తుంది. ఒక్క ఓకే. నమస్కార ముద్రలో ఇంత అర్థం పెట్టింది. ఓకే. ఓకే. గురువులకు నమస్కారం పెట్టేటప్పుడు చేతులు క్రాస్ చేసి నమస్కారం పెట్టమంటారు. అవును గురుగారు. ఎందుకు పెట్టమంటారు? తల్లిదండ్రులకు ఇట్లా పెట్టినా పర్వాలేదు, గుడికి దేవుడికి ఇట్లా పెట్టినా పర్వాలేదు. మ్మ్. కనపడే ప్రత్యక్ష దేవుడు గురువు. మ్మ్. మరి ఎందుకు గురుగారు ఆయనకు అలా? పెట్టేది ఎందుకు ఇట్లా అంటే, ఇట్లా పెట్టినప్పుడు మాత్రమే మీ కుడి చేయి ఆయన కుడి కాలుకు తగులుతుంది, ఎడమ చేయి ఎడమ కాలుకు తగులుతుంది. ఆ. ఇట్లా పెడితే ఎడమ చేయి కుడి కాలుకు తగులుతుంది, కుడి చేయి ఎడమ కాలుకు తగులుతుంది. పుట్ యువర్ లెగ్స్ స్ట్రైట్. నో ఇఫ్ ఐ టచ్ లైక్ దిస్, అదే అదే. ఇదేమైతుంది? Opposite లెఫ్ట్ రైట్ directions లో తగులుతుంది, touch రైట్ అవుతుంది. అవుతుంది. మ్మ్. ఇట్లా పెట్టినప్పుడు మ్మ్. కుడిది కుడికే తగులుతుంది, ఎడమది ఎడమది ఎడమకే. తీసి ఇట్లా అంటాం. మ్మ్. అంటే ఆ ఎడమ కాలి శక్తి ఎడమ చేయి ద్వారా ఎడమ కంటికి, ఓకే. ఆయన కుడి కాల్లో ఉన్న శక్తి కుడి చేయి ద్వారా కుడి కుడి కంటికి. కంటికి. ఓకే. గురువులకు శక్తి ఆపాద తలమస్తకం తిరుగుతూ ఉంటుంది అంటారు. మ్మ్. మనకు బ్లడ్ రొటేషన్ తెలిసే కానీ గురు శక్తి ఏమో మనకు తెలిసి సహోదు. మ్మ్. అది ఇట్ విల్ ఆల్సో రొటేట్. ఆపాద తలమస్తకం నఖశిఖ పర్యంతరం గురుశక్తి ప్రచోదయం అంటారు. మ్మ్. తిరుగుతూ ఉంటుంది. నీ అదృష్టం బాగుండి నువ్వు ప్రాపర్గా కరెంటు పెట్టి తీసుకున్నట్లుగా. మ్మ్. ఇప్పుడు కొన్ని రకాల ప్లగ్స్ ఉంటాయి. నెగిటివ్వే పెట్టాలా, పాజిటివ్వే పెట్టాలా. మ్మ్. అది పెట్టకుండా ఉల్టా పెడితే అది పనిచేయదు. అవును. సెల్ ఫోన్ ఛార్జర్లో ఆ మ్మ్. ఛార్జింగ్ పిన్ను మ్మ్. ఇట్లా పెట్టండి, అది లోపలికి దూడదు. మ్మ్. ఇంకో పక్క పెట్టినప్పుడే అది లోపలికి పోతుంది. అక్కడ నుంచే అది రిసీవ్ చేసుకుంటాం. అవును. లైక్ వైజ్ ఇట్లా ప్రతి చిన్న విషయం మ్మ్. సూర్యుడికి ఆర్ఘ్యం ఇచ్చేటప్పుడు పాతకాలంలో ఏం చెప్పారు? నడుము లోతు కన్నా ఎక్కువ లోతు నీళ్ళలోకి దిగి ఆ చేతుల్లో నీళ్లు తీసుకొని పెద్ద రాగి పాత్రతో ఇట్లా పోస్తూ సూర్య నమస్కారాలు సూర్య మంత్రాలు చదువురా అంట. మ్మ్. అవును. సో ఇప్పుడు ఈ మన అపాన వాయువు ఈడుంది. ఇంత లోతు దిగంగానే అపాన వాయువు ఈడికి వచ్చింది. మ్మ్. ఓ రాగి చెంబుతో నీళ్లు తీసుకొని ఇట్లా అన్నప్పుడు అంటాం. అంటే బయట నుంచి విశ్వశక్తి ప్రాణశక్తి అని తీసుకున్నాం. ప్రాణ అపాన సమాయక్తం పచాన్యన్యం చతుర్విధం అని భగవద్గీతలో అందుకే చెప్పాడు. సో ప్రతిసారి ఆయనకి ఇట్లా నీళ్లు పోస్తున్నాం అంటే యు ఆర్ డూయింగ్ ఎ వెరీ గుడ్ ఎక్సర్సైజ్. ఈ అవును. మసిల్స్ అన్నీ కదులుతుండే, మ్మ్. లంగ్స్ ఇంప్రూవ్ అవుతా ఉంది, ఇన్ని మెటబాలిజం యాక్టివిటీస్ నడుస్తూ ఉంది మ్మ్. ఇంటర్నల్గా. సో దట్ విల్ మేక్ హిమ్ హెల్తీ. Yes. రోజు సూర్య నమస్కారాలు ఇస్తే సూర్యుడికి ఆర్ఘ్యం ఇస్తే మంచిదిరా, నీకు అల్లు బాగుంటుందంటే ఇది దాని వెనకాల నువ్వు ఒక ఎక్సర్సైజ్ చేస్తున్నావు. మ్మ్. వాళ్ళు చెప్పిందంతా ఇంత సైన్స్ని వెనకాల పెట్టుకొని చెప్పారు. చాలా చక్కగా వివరించారు గురుగారు. మాకున్న అన్ని సందేహాలని చాలా బాగా వివరించారు గురుగారు. ఇదంతా మా గురు కటాక్షం తల్లి, మాదేం లేదు. మా మహంత్ గురు మహారాజ్ మహంత్ హిమాలయ గిరిజీ మహారాజ్ కరుణా కటాక్షం. జై శ్రీరామచంద్రజీకి.